పాఠన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దిన వాక్య పఠనాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ నూతన పునరుద్ధాన దినమందు మన యొక్క ఆత్మీయ వాక్య పఠన క్రమంలో కీర్తనల గ్రంథము 35వ కీర్తనల భాగము మొదటి నుండి చివరి వరకు మనము స్పష్టంగా వాక్య పఠనాన్ని ఉత్తర ప్రత్యుత్తరముగా మనం అందరం కలుసుకొని ధ్యానం చేద్దాం. అందరం లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసి దేవుని యొక్క ఆరాధన క్రమంలో ముందుకు నడుద్దాం. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము, నీవే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. యెహోవా దూత వారిని పారద్రోలును గాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే నొందురుగాక. నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి, నా ప్రాణము తీయవలెనని నిర్నిత్తముగా గుంట త్రవ్విరి. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి సంతోషించుదును. కూట సాక్షులు లేచుచున్నారు, నేరెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. వారు వ్యాధితో నన్నిప్పుడు గోనెపట్ట కట్టుకొని, వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి, నీచులను నేనెరుగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. ప్రభువా, నీవెన్నాళ్ళ వరకు చూచుచూ ఊరకుందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. నిర్హేకతముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము. నిర్నిమిత్తముగా నన్ను దేశించు వారిని కన్ను గీటనీయకము. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు.
నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. ఆహా, మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనక పోదురుగాక. వాని మృంగివేసితిమని వారు చెప్పుకొనక యుందురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహ ధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. అందరం కూర్చుందాం. ప్రార్థన చేసుకుందాం. కార్యక్రమంలో ముందుకు నడుద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు, స్తుతులు నాయనా, స్తోత్రములు. ఇంతవరకు ఈ దిన సత్యారాధన క్రమంలో మాకు తోడుగా ఉండి ఈ దిన కార్యక్రమాల్లో మీరు నడిపిస్తూ ఉన్నారు. ప్రార్థనలోనూ, కీర్తనలు పాడుటలోనూ, వాక్య పఠనంలో మీరు మాకు తోడుగా ఉండి జరిగించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ సమయమందు మీ మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి. నిలవబడిన నీ దాసుడు రిక్తుడు నాయన, బలహీనుడు, బలపరచండి. మీరే మా అందరితో మాట్లాడి మా జీవితాలకు, ఈ లోకంలో మా యొక్క ప్రయాణానికి కావలసిన ఆత్మీయతను దయచూపించండి నాయన. ఈ దిన ఆత్మీయతలో మేమందరము పాలి భాగస్థులమవునట్లుగా, నీ మాటలు ఆలోచించి అంగీకరించినట్లుగా, వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచేయండి. అంత మాత్రమే కాక వినబడిన మీ మాటలు మా హృదయంలో ఫలించి నెమరు వేసుకొనున్నట్లుగా, వాటిని మరొకరికి నాయన వివరించినట్లుగా మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి, దయ చూపించమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ నూతన దిన పునరుద్ధాన దిన ఆరాధన కార్యక్రమం కొరకై కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనములమా. మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము నేర్చుకుందాం. ఆ అంశమే అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 42వ వచనములోని ఒక భాగం.
అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 42వ వచన భాగం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. విందాం. తర్వాత ఏం జరిగిందో ఈ వాక్యం విన్న తర్వాత చివరిలో దాన్ని ధ్యానిద్దాం. ఒకంత గుర్తుపెట్టుకోండి. ఆదిమ సంఘ ప్రారంభ దినమది. ఆదిమ సంఘ ప్రారంభ దినాల్లో యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా, రాజుగా అంగీకరించి తమ యొక్క పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది బాప్తిస్మము తీసుకున్న మొదటి గుంపు లేక మొదటి క్రైస్తవులు లేక మొదటి దేవుని పిల్లలు, ఇంకా చెప్పాలంటే మొట్టమొదటిగా సంఘము అనగా దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు ఏ క్రమంలో ఉన్నారో గ్రంథకర్త చాలా వివరంగా స్పష్టంగా తెలియజేశాడు. ఆ రోజు ఎలా ఉన్నారు? దేవుని యొక్క సన్నిధికి నడిచిన వారు, వాక్యాన్ని విన్నవారు. ఎలా ఉన్నారు అంటే ఇదిగో ఇలా ఉన్నారు. ఎలా ఉన్నారు? వీరు ఎవరంటే నమ్మి బాప్తిస్మము పొంది నా కొరకు, నా పాపముల కొరకు సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసు ప్రభువును అంగీకరించిన నేను, ఈరోజు ఆయనకు బిడ్డగా, ఆయన యొక్క రక్తములో కడగబడిన నేను దేవుని బిడ్డగా ఇక ముందు కొనసాగవలసిన పరిస్థితులలో ఈ క్రమాన్ని నేను కలిగి ఉన్నాను అని చెప్పటానికి వారు ఆ క్రమాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎలా ఉన్నారు? వీరు అపోస్తలుల బోధ. ఏంటి అపోస్తలుల బోధ? ఎవరు చెప్పారు వారికి బోధ? అసలు బోధ అంటే ఏంటి అసలు అనేది కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము అపోస్తలుల బోధ అనే దానిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ బోధ? ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుదామా? రైట్. ఎవరిది బోధ అంటే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఈ భూమి మీద బోధ చేసేవాడిదే బోధ అన్నట్లుగా యేసు ప్రభు చెప్పిన ఒక మాటని అక్కడ చూస్తాం. బోధ ఎవరు చేస్తాడు? బోధకుడు చేస్తాడు. ఎవరు చేస్తారు? బోధకుడు. బోధకుడు అంటే బోధింపబడినవాడు. ఎక్కడ నుంచి బోధించబడి ఉంటాడు? బోధించబడిన వాని ద్వారా ఏ బోధనైతే విన్నాడో దాన్నే తెలియజేసేవాడు బోధకుడు. బోధించినది కాకుండా మరొకటి చెప్పేవాడు బోధకుడు
ఇది మనం కొంచెం వ్యత్యాసం చేసుకోవాల్సిన అవసరత. అయితే ఇప్పుడున్న బోధలు ఏ విధంగా ఉన్నాయి, అపోస్తలులు ఏ విధంగా బోధ చేశారు, వారికి బోధించిన యేసు ప్రభు ఏ బోధను వారికి చెప్పాడు? 3 విషయాల్ని మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు బోధించిన బోధ, అపోస్తలులు చేసిన బోధ, అలాగనే నేటి దినాల్లో కలిగి ఉన్న బోధ. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైతే చెప్పారో అది ఆయన ఏర్పరచుకున్న అపోస్తలులే చేశారు. అపోస్తలులు ఏమి విన్నారో, ఏ బోధనైతే విన్నారో అది నాటి ఆదిమ సంఘము కొనసాగించింది. అదే మనం చూస్తున్నాం. ప్రారంభ సంఘము ఏ క్రమంలో నడిచిందో మనం చూస్తున్నాం. ఆ తదుపరి క్రమంలో నేడు బోధలు వచ్చేసాయి. ఏమొచ్చాయి? బోధ ఒకటే, కానీ ఈరోజు ఏమైపోయినాయి? బోధలు వచ్చేసాయి. బోధలకు సంబంధించిన బోధకులు కూడా బయలుదేరిపోయారు. మీరు ఒకసారి నాతో యూదా పత్రిక దగ్గరికి రాగలిగితే, మూడవ వచనం, యూదా పత్రికలో 3వ వచనం, 1వ అధ్యాయము 3వ వచనం. ఈ బోధన గురించి యేసుక్రీస్తు సహోదరుడైన యూదా ఏం మాట్లాడుతున్నాడో మనము గ్రహించగలం. ఆయన ఏమని చెప్తున్నాడు? ప్రియులారా, మనందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష శక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు. ఈయన రాస్తున్నాడు, వేడుకుంటున్నాడు. ఆ వేడుకోల్లో ఏం కనపడుతుంది అంటే, ఒక బోధ మనందరినీ రక్షించింది. మనందరికీ కలిగేడి రక్షణను గూర్చి విశేష శక్తి కలిగిన వాడనై నేను ప్రయత్నము చేస్తుండగా పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తము. ఎప్పుడు అప్పగించబడింది బోధ? ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం మీరేమై ఉండాలి అంటే పోరాడాలి. బోధ నిమిత్తం ఏమై ఉండాలంట? పోరాడాలి. ఎందుకంటే ఆ బోధ రక్షణను కలగజేసే బోధ. ఇంకొక మాట నేను మీకు చెప్తాను. కొంచెం ఆ పేపర్ తిప్పుతారా? ఒక పేపర్, యోహాను పత్రిక 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక. ఏంటి ఆ బోధ అనేది ఈ 2వ పత్రికలో మనం చూస్తాం. తొమ్మిదవ వచనం, క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ఎవరిది బోధ? ఏ బోధ? ఆ రోజు ఆదిమ సంఘము బోధలో ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు. యాకోబు అంటున్నారు. యూదా ఆ పత్రికను రాస్తూ
ఈ బోధ నిమిత్తము మీరు పోరాడాలి అని రాశాడు. ఆ బోధ ఏంటి అని యోహాన్ గారు చెప్తున్నారంటే అది క్రీస్తు బోధ. ఈ క్రీస్తు బోధను అంగీకరించేవారు ఉన్నారు, అంగీకరించని వారు ఉన్నారు. అంగీకరించేవారేమో ఎవరట? తండ్రిని కుమారుణ్ణి అంగీకరించేవారు వారు ఉన్నారు. తండ్రిని కుమారుని అంగీకరించని వారు కూడా ఉన్నారు. ఒకవేళ ఈ బోధన అంగీకరించకపోతే తండ్రిని కుమారుని అంగీకరించని వారు. ఆయన ఏమని చెప్తున్నాడో ఇంకొక మాట చదవండి 10వ వచనంలో. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. అంటే ఈ బోధను కాకుండా వేరొకను బోధను తీసుకొని ఇంటింట తిరిగే వాళ్ళు ఈరోజు బయలుదేరారు. ఈ బోధ పక్కన పెట్టేశారు. ఏంటి ఈ బోధ అంటే అది యేసు క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానము, నశించిపోతున్న మానవుణ్ణి రక్షణలోనికి నడిపించే బోధ. రక్షించబడిన మానవుడు దేవుని చిత్తానికి అనుకూలంగా బ్రతకవలసిన బోధ ఈరోజు పక్కన పెట్టేశారు. ఎందుకు పక్కన పెట్టేశారు అంటే మనము ఒకంత తిమోతి పౌలు గారు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం. ఎందుకు అలాగ బోధన పక్కన పెట్టి ఇంటింట తిరుగుతున్నారు, వారిని ఎందుకు చేర్చుకొనకూడదు అని అంటున్నాడు అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. జనులు ఎలా ఉన్నారు ఈరోజు? జనులు హితబోధను సహించటం లేదు. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, ఆశీర్వాదకరమైన బోధ, ప్రభువుని అనుసరించే బోధ, ప్రభువు యొక్క చిత్తాన్ని బట్టి నడుచుకునే బోధ, పరలోక రాజ్యము కొరకు ఎదురు చూస్తూ అనేకులను ఆయనకు పిల్లలుగా చేసే బోధ ఈరోజు ఏమైపోయిందంటే అది సహించలేకపోతున్నారు. జనులు హితబోధను సహించటం లేదు. అపోస్తలుల బోధ ఈరోజు జనులకి ఎక్కటం లేదు. అది పక్కన పెట్టేశారు. హితబోధను సహింపక ఏమై ఉన్నారు? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు రైట్. ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడు. ఈ బోధలో ఏముంది అని చెప్తున్నాడు? ఆరోగ్యకరమైన బోధలో ఏముంది? సత్యం ఉంది. ఆరోగ్యకరమైన బోధలో ఏముంటుంది? వాక్యం ఉంటుంది. వాక్యమే సత్యము కదా. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. అంటే ఆరోగ్యకరమైన బోధలో, హిత బోధలో, అపోస్తలుల బోధలో, పోరాడవలసిన బోధలో, యేసుక్రీస్తు బోధలో ఏముంది అంటే సత్యముంది. వీళ్ళు సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అని చెప్పాడు. ఇప్పుడు అది వచ్చే ఉంది. ఇప్పుడు జనులకి బోధలు అవసరం లేదు. ఏం అవసరం లేదు? అపోస్తలుల బోధ అవసరం లేదు. క్రీస్తు బోధ అవసరం లేదు. హిత బోధ అవసరం లేదు. సత్య సంబంధమైన బోధ అవసరం లేదు. ఏ బోధ కావాలి వీళ్ళకి? కల్పనా కథలనే బోధ కావాలి. ఈరోజు మీరు చూడండి, ప్రతి ప్రసార మాధ్యమాల్లో ఈరోజు ఒక పాపిని రక్షించే బోధలు కరువైపోయాయి. దేవునికి దూరంగా ఉన్నవారిని దేవునికి దగ్గరకు తీసుకొచ్చే బోధలు కరువైపోయాయి.
ఈరోజు దేవుని పిల్లలని ఆత్మీయతలో పెంచే బోధలు తక్కువైపోయాయి. ఈరోజు బోధకులు తమల్ని పెంచుకునే బోధలు, కల్పనా కథలు కల్పించుకొని కానుకలను హెచ్చించుకునే బోధలు ఈరోజు తయారైపోయాయి. అలా తయారు చేసుకున్నారు. జనులు కూడా అలానే తయారైపోయారు. జనులు హితబోధను సహించటం లేదు. ఒకవేళ అమ్మా యేసుక్రీస్తు ప్రభు ఇది చెప్పాడు, మనం ఇలాగ బ్రతకాలి అని చెప్తే అలాగ కష్టం కదండి అంటున్నారు. అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, అది మరణమే అయినా ఆ బోధలో నుండి మనము బయటికి వెళ్ళటానికి వీలు ఉండకూడదు. ఈరోజు మనుషులు హితబోధను సహించటం లేదని పౌలు గారు మాట్లాడడానికి కారణం ఏంటంటే, నిజమే, జనులు కల్పనా కథల వైపు తిరిగిపోయారు. కల్పనా కథల వైపు తిరిగిపోయి సత్యానికి చెవినీయక మారిపోయారు. సత్యం అవసరం లేదు, వాక్యము వారికి అవసరం లేదు. వాక్యము ఈ విధంగా ఉంది, మన యొక్క క్రమం ఈ విధంగా ఉండాలి, మనము ఈ క్రమంలోనే నడవాలి అంటే ఆ క్రమాన్ని కొంచెము మోడిఫై చేస్తున్నారు. కొంచెం దాన్ని సరిచేయాలని ప్రయత్నం చేసే పరిస్థితులు ఈరోజు దేవుని పిల్లలు కలిగి ఉండేటట్లుగా బోధలు తయారు చేసేసారు. ఎవరు దీనికి కారకులు అనిగిన మనం అడిగితే మనము చెప్పకనే చెప్తాము, సత్యము నుండి తప్పించేవాడు ఒకడు మన చుట్టూ తిరుగుతున్నాడు, వాడే దీనికి మూల కారకుడు. మనమందరము వాడి ట్రాప్లో పడిపోయాం. వాడు ఏం చెప్తే అది చేస్తున్నాం, వాడు మాట్లాడిందే మాట్లాడుతున్నాము, వాడు చెప్పమన్నదే చెప్తున్నాం. ఈరోజు సంఘాల్లో సత్యబోధలు కరువైపోయాయి, వాక్యానుసారమైన బోధలు కరువైపోయాయి. అందుకే ఆయన అంటున్నాడు, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం. కల్పనా కథలు. ఈరోజు మనకు వాక్యము కంటే కూడా ఏం కావాలి? కథలు కావాలి. ఏదైనా కథ ఉంటే బాగుంటుంది అంటున్నారు. కథలు ఉండొచ్చు, లేకుంటే సంభాషణలు ఉండొచ్చు. అవి ఏవై ఉండాలి? వాక్యానుసారమైనవి ఉండాలి. కల్పించినవి కాకూడదు, కలిగి ఉన్నవై ఉండాలి, వాస్తవాలై ఉండాలి. మనము చెప్పే ఎగ్జాంపుల్స్ కానీ, మనము చెప్పే వాక్య విశేషాలు ఎక్కడి నుంచి అయి ఉండాలి అంటే వాక్యములో నుండివే అయి ఉండాలి తప్ప లోకంలో నుండివై కొన్ని కల్పించినవై వాటి వారుగా ఉండకూడదు. ఈరోజు కల్పనా కథల వైపు తిరుగుతున్న ప్రజలని మనం చూస్తూ ఉన్నాం. అవే వారు వాటిని బట్టి నడవటం బట్టి ఏమైపోతున్నారా అంటే ఒక చోట మనం చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి ఏమవుతుందో. ఆ తిమోతి పత్రిక పక్కనే ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 10వ వచనం, మొదటి 10వ వచనం. రైట్. అనేకులు విశేషముగా అవిధేయులు, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులునై ఉన్నారు. వరబోతు మోసపుచ్చువారై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను. అట్టివారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు ఏం చేస్తున్నారంటమ్మా? దీనివల్ల ఏం జరుగుతుందంట? కుటుంబాలనే పాడు చేస్తున్నారు. ఏమి చెప్పాలనో, ఏమి చెప్పకూడదో, ఏం మాట్లాడాలనో, ఏం మాట్లాడకూడదో, ఎలా వారికి సరి అయిన రీతిలో వారిని నడిపించాలనో, ఏ క్రమంలో వారు తమ జీవితాల్ని దైవికమైన స్థితిలో కొనసాగించుకోవాలనో అనే స్థితిని విశేషముగా సున్నతి సంబంధులు ఏం చేశారట? వారు దుర్లాభము కొరకు అని రాయబడింది. దుర్లాభం కొరకు ఏం చేస్తున్నారు? ఉపదేశించకూడని వాటిని ఉపదేశించకూడని వాటిని ఏం చేస్తున్నారట? ఉపదేశించుతున్నారు. అంటే ఏ బోధ చేయాలనో ఆ బోధను పక్కన పెట్టేశారు. ఏ బోధను చెప్తున్నారు ఇప్పుడు? చెప్పవలసిన బోధ ఒకటైతే చెప్పే బోధ మరొకటి. దేవుడు మాట్లాడమన్నది ఒకటైతే మాట్లాడకూడనిది మరొకటి. ప్రియులారా గమనించాలి. దానివల్ల ఏం జరుగుతుందని చెప్పాడమ్మా?
కుటుంబములకు కుటుంబములే పాడై. ప్రియులారా, ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకుందాం. మన కుటుంబము, మన సంఘము, లేకుంటే మనము కలిగి ఉన్న ఆ దేవుని సంఘము ఏ బోధలో ఉంది? పాడైపోయే స్థితిలో ఉందా? పరిశుద్ధతను సంచరించుకొని ఆ పరమ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూసే సిద్ధపడిన వధువు సంఘముగా ఉందా? ఒకసారి ఆలోచించాలి. ఏ క్రమంలో ఈరోజు మనము కలిగి ఉన్న సహవాసము ఉందో ఒకసారి ఆలోచన చేసుకొని ముందుకు నడవలసిన పరిస్థితి మన ముందు ఉంది. దీనికి మనమే సమాధానం చెప్పాలి. నేను ఏ స్థితిలో ఉన్నాను? ఏ బోధలో ఉన్నాను? బైబిల్ ఏమో ఇలా మాట్లాడుతుంది, బైబిల్ ఏమో ఈ విధంగా చెప్తుంది. ఈరోజు మనం వింటున్న బోధలు ఏ విధంగా ఉన్నాయి? కుటుంబాలు కట్టేవిగా ఉన్నాయా? కుటుంబాలు కూలిపోయేటిగా ఉన్నాయా? మనకు కల్పన కథలు బాగానే ఉంటాయి, కొంచెం సేపు నవ్వుకోవటానికి బాగుంటాయి, వినటానికి బాగుంటాయి. కొన్ని సందర్భాల్లో వాటిని కొంత మనము అనుసరించడానికి కూడా ఇవి బాగానే ఉంటాయి. కల్పనా కథలు కదా. అందుకే ఒక కవి అన్నాడు, కల్పించేవి అంట మనుషులను కట్టిపడేస్తాయంట. కల్పించే కథలు ఏం చేస్తాయి? మనుషులను కట్టేస్తాయి. ఇంకా వారు ఎక్కడికి వెళ్ళరు, వెళితే అయ్యగారు చెప్పిన కథలే వినాలి. ఆ కథలు వారికి ఆనందాన్ని ఇస్తాయి, కానీ ఆత్మీయతను పోగొట్టుకుంటున్నామనే స్థితి వారికి తెలియకుండా చేస్తాయి ఆ కల్పనా కథలు. అందుకే అంటున్నారు, వారు కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తూ ఉంది. ఆ కాలము వలన వాళ్ళు ఏమైపోతారంటే, ఆ బోధించే వారు దేనికోసం బోధిస్తున్నారట? దుర్లాభము కోసం బోధిస్తారు. దానివలన ఏమైపోతుంది అంటే కుటుంబములకు కుటుంబములే పాడై. ఈరోజు ఇలాంటి బోధలు ఉన్నప్పుడు మనము ఎలా ఉన్నాము అనేది మనము పరిశీలించి నడుచుకోవలసిన అవసరం ఉంది. కొన్ని విషయాలు నేను మీతో త్వరగా చెప్పి నా సమయాన్ని ముగించడానికి ఇష్టపడతాను. ఈరోజు ఉండబడిన బోధలు ఈ విధంగా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా బోధ చేశాడు? మనకెవరు మాదిరి అంటే యేసుక్రీస్తు ప్రభు వారే. మనకెవరు దిక్సూచి అంటే, మనకు మార్గదర్శి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే. యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చిన లేఖనాలు 4 పుస్తకాల్లో 4 వ్యక్తులు ఎంతో స్పష్టంగా రాసి ఇచ్చారు. అయితే మనం ఒక మాట ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారి బోధ ఎలా ఉన్నది? మార్కు సువార్త 1:22 యేసుక్రీస్తు వారి యొక్క బోధ ఎలా ఉన్నదో ఒకసారి చూద్దాం. ఎలా ఉందట? యేసుక్రీస్తు వారి యొక్క మార్కు సువార్త 1:22 ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. యేసుక్రీస్తు వారి బోధ ఎలా ఉందట? శాస్త్రుల్లాగా లేదు. అంటే ఆనాడు ఉన్న బోధకుల మాదిరిగా ఆయన బోధ లేదు. యేసుక్రీస్తు వారి బోధ ఎలా ఉంది అంటే, ఆ రోజు బోధించే బోధకులు ఉన్నారు. ఆ సమాజానికి, ఆ సమాజంలో ఉండబడిన వారందరికీ బోధించే బోధకులు ఉన్నారు. ఆ బోధకుల యొక్క బోధలు వింటున్నారు. కానీ అక్కడ ఈ పత్రికను లేకుంటే ఈ సువార్తను రాసిన ఆయన ఆ మాటలు మెన్షన్ చేస్తున్నాడు. ఏమని అంటే, ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె బోధించాడు. ఆయన బోధ ఎలా ఉందట? అధికారము కలిగిన బోధ. రెండవది ఎలాంటిదంటమ్మా? మీరు ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారి బోధ ఎలా ఉంది మీరు రాసుకోండి. ఆ రోజు బోధలు ఎలా ఉన్నాయో మనం చూసాం. ఈరోజు బోధలు ఎలా ఉన్నాయో అంటే, కుటుంబాలను పాడు చేసే బోధలు ఈరోజు సంఘాల్లోకి వచ్చాయి. అవి మన ఇంట్లోకి కూడా వచ్చేసాయి. దానివల్ల మనం ఈరోజు ఏమైపోతున్నామంటే, సత్యానికి చెవినీయటం లేదు. దేవుని మాటలను ఒకంత పెడచెవిన పెట్టి మనం ఏమైపోతున్నామంటే ఆ బోధ నుండి దూరం అయిపోతున్నాం. అయితే ఆ బోధలో నుండి మనం బయటికి రావాలి అంటే ఎవరి బోధన అనుసరించాలి అంటే అపోస్తుల బోధన అనుసరించాలి. అపోస్తుల బోధ
ఆ బోధన ఇచ్చిన ఆయన ఎలా చెప్పాడో ఆ బోధన చూద్దాం. యేసుక్రీస్తు వారి బోధ ఎలా ఉందంట? అధికారము కలిగిన బోధ. ఆ బోధ విన్న వాళ్ళందరూ ఎలా ఏమయ్యారంటే ఆశ్చర్యపడ్డారు. ఆయన బోధ ఎలాంటిది? అధికారము కలిగినది, ఆశ్చర్యకరమైనది. ఒక మాట నేను మీతో మాట్లాడతాను. యేసుక్రీస్తును పట్టుకొని రమ్మని ఆ రోజు యూదులకు రాజైన అధికారి ఆయన యొద్దకు పంపిస్తాడు యేసుక్రీస్తు దగ్గరికి. ఈ సువార్తల్లో మాట ఉంది, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. వాళ్ళందరూ సైనికులందరూ వెళ్ళి ఆయన బోధ చేస్తుంటే విన్నారు. ఆయన బోధ చేస్తుంటే విని రాజు చెప్పిన మాటల్ని తిరస్కరించి ఆయన దగ్గరికి వచ్చేసారు. ఈయన అడుగుతున్నారు, ఏంటి మీరు ఆయనను పట్టుకొని రమ్మంటే వస్తున్నారా అంటే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఆయన మాట్లాడే మాటలు ఇంతకు ముందు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. మేము విన్న మాటలు మామూలు మాటలు కాదవి. మేము ఇంతవరకు విన్నాము. మేము ఇంతవరకు వినని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఆ మాటలను విని మేమేమైపోయామంటే భయపడి వచ్చేసాం. ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే, ఒకవేళ సత్య సంబంధుల్ని ఎవరైనా తాకాలంటే భయపడే మాటలు మాట్లాడాడు. అంటే ఆయనను బెదిరించే మాటలు మాట్లాడలేదు, సత్యం మాట్లాడాడు. అధికారము కలిగిన వాడిగా మాట్లాడాడు. ఆశ్చర్యకరంగా వాళ్ళందరూ అవునా అనేటట్లుగా మాట్లాడాడు. అందుకే మార్కు గారు దాన్ని కోట్ చేశారు. ఆయన అధికారము గలవాని వలె బోధించాడు. ఆయన బోధ అధికారము కలిగినది, ఆయన బోధ ఆశ్చర్యం కలిగినది. 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. 6వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త. విశ్రాంతి దినము వచ్చినప్పుడు అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను, ఎట్టిది జ్ఞానం, ఎట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుతున్నవే. ఇదేంటి? ఇతడు మరియ కుమారుడు కాదా? ఇతడు యేసేపు, యూదా, సీమోను అని వారి సహోదరుడు. ఇతను ఒక వడ్రంగి మనిషి. అంటే ఆయన బోధ విన్న వాళ్ళు ఎలా ఉన్నారంట? ఆశ్చర్యపడుతున్నారు. అతని యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క బోధన విని ఏమంటున్నారంటే, ఇతనెవరు, ఇతని తల్లి ఎవరు, ఇతని తమ్ముళ్ళు ఎవరు, ఇతని అన్నదమ్ములు ఎవరు, ఇతని బోధ ఏంటి ఇలా ఉంది అని ఆశ్చర్యపడుతున్నారు. అలాగనే 11వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుదాం. ఆశ్చర్యపడ్డారు. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన సమయమును చూస్తున్నారు. అంటే ఆయన బోధ ఎలా ఉందంట? ఇక్కడ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము. అది బహుగా మామూలు ఆశ్చర్యం కాదు, బహుగా ఆశ్చర్యపడుతున్నారు. ఆయనను చూసి, ఆ బోధను చూసి ఏమవుతున్నారంట? భయపడుతున్నారు. ఇంకొక మాట మనం చూద్దాం. లూకా సువార్తలో ఈ మాట ఉంది, ఆ మాటను మనం చూద్దాం. 24వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో
మండుచుండుట లేదా? ఆయన బోధ ఎలా ఉంటుందంటమ్మా? లేఖనాన్ని అనుసరించే ఉంటుంది, లేఖనాలను తప్పి ఉండదు. సత్యమునకే చెవినిచ్చేలాగా ఉంటుంది కానీ మరొకటి ఉండదు. మరొకటి కలపటానికి ఆస్కారము లేదు. కానీ అది ఎలా ఉంది అంటే వారిద్దరూ సంభాషిస్తున్నారు. ఇది ఎమ్మాయిను మార్గంలో జరిగిన సంఘటన. ఎమ్మాయిను మార్గంలో యేసుక్రీస్తు ప్రభువుని అప్పుడే సిలువ వేసేశారు. టైం అయిపోయింది. ఆ సమయం దాటిపోయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్నారు. వారితో పాటు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా జాయిన్ అయ్యారు. ఆ క్రమంలో వారి సంభాషణలో వారు కనుగొనిన మాట ఏంటంటే, మనతో మాట్లాడినవాడు ఎలా మాట్లాడాడంటే, ఆ మాటలు లేఖనాన్ని అనుసరించి చెప్పుటను బట్టి ఎలా ఉన్నాయంట? మన హృదయములో మంట పుట్టించటము లేదా? అంటే దేవుని మాటలు ఎలా ఉంటాయమ్మా? హృదయంలో మంటను పుట్టిస్తాయి. అంటే ఆయన బోధ వింటుంగల్నే ఆటోమేటిక్గా వారికి అర్థమైపోయింది. మన మాటలు, ఆ మాటలు మనుషులు మాట్లాడే మాటలు కాదు. మనుషులు మాట్లాడే మాటలు కాదంటే మరొక విధంగా మీరు ఆలోచన చేయదు. మనుష్య తలంపులతో మాట్లాడే మాటలు కాదు, అవి అధికారము కలిగిన మాటలు, ఆశ్చర్యకరమైన మాటలు, బహుగా ఆశ్చర్యపడే బోధలు, మనిషి భయపడే బోధ. అలాగనే హృదయములో మంట పుట్టించే బోధ యేసు ప్రభు చేశాడు. ఈయన బోధ చేస్తుంటే ఆయనతో పాటు ఎవరున్నారు? ఆయన శిష్యులు కూడా ఆయనతో ఉన్నారు. ఆయన ఏమైతే చెప్పాడో ఆ శిష్యులు కూడా అదే చేశారు, అదే చెప్పారు. అది కాకుండా ఏ బోధ వారు చేయలేదు, చేయటానికి ప్రయత్నము కూడా చేయలేదు. 6 మాత్రమే కాదు, వారి తర్వాత వచ్చిన తరానికి ఏం చెప్పారంటే, సంఘానికి ఈ బోధను తప్ప మరొక బోధ మీరు చేయటానికి వీల్లేదు అని చెప్పేశారు. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 24వ వచనం. తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి వారి యొక్క ప్రారంభంలోనే కొందరు కలవరపరిచే బోధను తయారు చేశారు, కలిపి చెరిపే బోధలు చేసేసారు. అయితే అక్కడ ఆయన ఏం చెప్పాడంటే, వారిని కనిపెట్టండి, వారిని మేము ఆలోచించి వారు మాతో ఉన్నవాళ్ళు కాదు, కానీ వాళ్ళు విని అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పాడు. అంటే కలిపి చెరిపే బోధ అపోస్తలులు చేయలేదు, కానీ ఆ రోజు వచ్చారు. అలాగనే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుమని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవురి. అటివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటలను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీరు నేర్చుకున్న బోధను బట్టి మీరు తొలగిపోకండి. మీరు ఏ బోధన నేర్చుకున్నారో ఆ బోధలో ఉండండి. ఆ బోధన విడిచిపోతే ఏమైపోతారంటే తొలగిపోతాం. ఎవరు తొలగిపోతారు? నిష్కపటులు తొలగిపోతారట. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అంటే అపోస్తలుల కాలంలో నుండి ప్రారంభమైన ఈ యొక్క గలిబిలి అది రాను రాను అపోస్తల బోధను దూరం చేసింది అని చెప్పటానికి.
ఆ కాలంలో వారు చెప్తున్న బోధ ఏంటంటే, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలగజేయి వారిని కనిపెట్టి చూడునని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అంటే జాగ్రత్త, అలాంటి వాళ్ళు ఉంటారు, వారిలో నుండి మీరు సైడ్ అయిపోండి. అంటే వ్యతిరేక బోధలు వస్తున్నాయి, భేదాలు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి. అలాంటివి కలిగజేసే వారిని మీరేం చేయాలి అంటే వదిలేసేయటమే మంచిది. యోహాను పత్రిక అదే చెప్పాడు ఆయన. ఏమని? ఎవడైనా ఈ బోధను తేక వాడు మీ ఇంటికి వస్తే వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. ఒకవేళ చెప్తే వాని క్రియలలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారు. అంటే ఇలాంటి బోధలు వస్తే మనం ఏం చెప్పాలి అంటే, సైలెంట్గా ఏం చెప్పాలి అంటే, అయ్యా మాకు ఒక బోధ తెలుసు, మేము గ్రంథాన్ని అనుసరిస్తున్నాము, గ్రంథ ప్రకారమే బ్రతుకుతాము, గ్రంథము చెప్పిందే చేస్తాము, కానీ మరొకటి మేము చెయ్యము అని చెప్పాలి. అలాంటి సత్తా ఈరోజు దేవుని పిల్లలకి కావాలి. ఈ బోధ ఎలాంటిది అంటే మన పిల్లలను పెంచే బోధ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. తండ్రులారా, కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ. ఈ బోధ ఏంటంటే మన పిల్లలను మనల్ని పెంచుకునే బోధ. ముందు మనం పెరిగితే మన పిల్లలు కూడా ఆ బోధలో పెరుగుతారు. ఇది మన పిల్లలను మనము పెంచే బోధ కనుక ఈ బోధను మనము కలిగి ఉండాలి. ఇంకొక మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను మీరు వింత మటుకు వింటిరి. అంటే సత్యమును గూర్చిన బోధ. అపోస్తుల బోధ ఎలాంటిదంటమా? సత్యాన్ని గూర్చే మాట్లాడారు. ఒకవేళ అసత్యం ఉంటే వారిని ఇది అసత్యమని కూడా చెప్పారు. అంటే అపోస్తలులు ఏది కూడా దాచిపెట్టలేదు, అలాగని మరుగు చేయలేదు. ప్రతిదీ కూడా సంఘానికి తన పిల్లలకు తెలియజేస్తూనే వచ్చారు. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని నుండి దగ్గర నుండి తొలగిపోవుడి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట ఏమని చెప్తున్నాడమ్మా? మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని వారి దగ్గర నుండి ఏమైపోవాలంట? తొలగిపోవాలి. మనము ఎవరైనా దేవుని పిల్లలే కదా, ఏదైనా బోధే కదా అని మనము యాక్సెప్ట్ చేస్తాం. సర్వసాధారణంగా మనం వినే బోధలు పాపిని పరమునకు చేర్చేవిగా ఉండాలి, పాపిని పరిశుద్ధత్వ వైపు నడిపించేవిగా ఉండాలి, పాపిని తన యొక్క హృదయంలో పశ్చాత్తాపము పుట్టించేదిగా ఉండాలి. ఈరోజు బోధ ఎలా ఉండాలి అంటే, ఎంత ఘోర పాపి అయినా సరే నేను పాపిని అని ఒప్పుకునే విధంగా ఉండాలి బోధలో. పాపి పరిహాసము చెందేటట్లుగా, ఆనందించేటట్లుగా, పర్వాలేదులే అనుకునేటట్లుగా ఈ రోజులు బోధలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే మనము దేవుడు అనుకున్న బోధను చేయటం లేదు. ఈ విషయంలో మనమందరము కూడా జాగ్రత్తగా ఉండాలనేది నా యొక్క మనవి. యాకోబు పత్రికలో ఒక మాట చూసి మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. 3వ అధ్యాయం
ఈ మాట మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మూడో అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. రైట్, చాలమ్మా చాలు. మనమందరము చెప్పండి, మనమందరము ఒక విషయంలో తప్పిపోతున్నాం, అవునా? ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒకటే కదా, ఏంటిది అది? బోధ. కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? మనమందరము ఏ విషయంలో తప్పిపోతున్నామంట? ఏ విషయాల్లో? ఏమని ఇక్కడ లేదా? అనేకం అంటే ఏంటి అసలు? మీరు నన్ను అడగొచ్చు, ఇది సహోదరుల గురించి కదన్నా అనొచ్చు, అవునా కాదా? అంతేనా? యాకోబు ఎవరికి చెప్పాడు? ఈ పత్రికను మీరు ఖచ్చితంగా చదవగలిగితే ఇది ఇశ్రాయేలీలకు చెదిరి ఉన్న 12 గోత్రాల వారికి చెప్పాడు. భౌతికంగా మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచన చేస్తే మనము భౌతికమైన ఇశ్రాయేలీలను గురించే మాట్లాడినది అయితే ఈ పత్రిక మనకు అవసరం లేదు, అవునా కాదు? మీరు గమనించండి, ఇశ్రాయేలీల దేశంలో పాత నిబంధనే ఉంటుంది తప్ప క్రొత్త నిబంధన ఉందంటారా? పరిపూర్ణమైన బైబిల్ ఉందా? ఒకవేళ నువ్వు ఈ బైబిల్ తీసుకెళ్తే ఇది చించేస్తారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన ఆలోచనతో నేటి క్రైస్తవులు ఏ విధంగా ఆలోచిస్తారో అనుకున్న క్రమంలో రాశాడేమో, మనం దాన్ని ఆలోచన చేయాలి. ఎందుకంటే వాస్తవంగా ఈయన రాసిన మాటను బట్టి, ఆయన ఉండబడిన ప్రదేశాన్ని బట్టి, ఈ రాసిన ఆయన యేసుక్రీస్తు వారి యొక్క స్వయాన సహోదరుడు అయి ఉండటాన్ని బట్టి చెదరి ఉన్న 12 గోత్రాలు ఏమైపోయాయి? ఆ రోజు 12 గోత్రాలు ఉంటే 10 గోత్రాలు అష్షూరు చెరకెళ్ళిపోయాయి. అవి ఏమైపోయాయో తెలియదు. 2 గోత్రాలు ఉంటే బబులోను చెరకెళ్ళిపోయాయి. ఇక్కడ చూస్తే మీకు కనపడుతుంది, బబులోను చెరకెళ్ళిపోయాయి. అక్కడి నుంచి మరలా వారు యూదా యెరూషలేమునకు వెళ్ళారు. అక్కడి నుంచి వారు ప్రారంభించారు. కానీ ఆ 12 గోత్రాలు ఏమైపోయాయంటే చెదిరిపోయాయి. అందరూ యెరూషలేమునకు చేరుకోలేదు. 10 గోత్రాల వారు చేరుకోకుండా పోవటాన్ని బట్టి, 2 గోత్రాల వారే యెరూషలేము లేకుంటే ఇశ్రాయేల్ దేశాన్ని చేరుకోవటాన్ని బట్టి, అప్పుడున్నబడిన కాల క్రమేణా పరిస్థితులను బట్టి ఆ రోజు వారు ఒక మెస్సయ్య కోసం ఎదురు చూశారు. ఆ మెస్సయ్య రానే వచ్చాడు. ఆ కార్యమంతా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఈ పుస్తకం రాయబడింది. దాదాపు క్రీస్తుకు శకము 70-80 సంవత్సరాల్లో ఈ పుస్తకం రాయటం జరిగింది. ఆ క్రమంలో ఈ పత్రికను రాశాడు యాకోబు. రాస్తూ చెప్పిన మాట ఏంటంటే సహోదరులారా అన్నాడు. అంటే మెన్షన్ చేసింది సహోదరులే కదా. చాలామంది అడిగేది అది, సహోదరులు అంటే ఎవరు? పురుషులా స్త్రీలా? ఇది మీరు ఒప్పుకుంటేనే ముందుకెళ్తాం, లేకపోతే ఒప్పుకోలేము. ఎందుకంటే చాలామంది దీన్ని ఇది సేవకుల కొరకే చెప్పాడు అంటే సేవకుల కొరకే చెప్పాడు, సేవ చేసే వారి కోసమే చెప్పాడు. నిజమే. అంటే సేవ ఎవరు చేయాలి? ఎవరు చేయాలమ్మా? సేవ ఎవరు చేయాలి? ఎవరు చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. మీరు క్రీస్తు సంఘం బట్టి పురుషులే చేయాలని చెప్తారు అని చెప్తారు. నేను అలా చెప్పను, నేనంత సాహసం చేయను. సేవ ఎవరు చేయాలి? ఎవరు చేయాలమ్మా? చెప్పండి, మీరు ఏదనుకుంటే అది చెప్పండి. దేవుని చేత పిలువబడిన వారు, రైట్, ఒప్పుకుంటా. అంటే ఎవరు? దేవుని చేత పిలువబడినారు, దేవుని పిల్లలు, ఇవన్నీ వదిలేసేయండి. నేను ఎవరు చేయాలి అని చెప్తున్న దాంట్లో మీరు అర్థం చేసుకోండి. స్త్రీ పురుషులు 2 ఉన్నారు ఈడ. ఎవరు చేయాలి చెప్పండి అమ్మా. 2 చేయాలంటుంది, నువ్వేం పురుషులు చేయాలంటున్నావు. మన మైండ్లో ఒకటి సెట్ అయిపోయింది.
దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే ఆ సెట్ అయిన దాన్ని ఒకసారి దేవుని దగ్గర పెడితే సరి చేస్తుంది. సేవ ఇద్దరు చేయాలి. ఒక్కడే చేస్తా దానికి ఉంటే మనం ఆశయం వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు భార్యలు వేరుగా భార్యలు ఉండరు, భర్తలు ఉండరు, ఎవరికి వారుగా ఉంటారు. అది నేను మాట్లాడటానికి ఇష్టపడను. కానీ సేవ ఇద్దరు చేయాలి. ఇద్దరు చేస్తేనే సేవ ఫలిస్తుంది. ఒక్కరు చేస్తే సేవ ఫలించదు, అది ఫలభరితం కూడా ఉండదు. దేవుడు దాన్ని మెచ్చడు. ఈరోజు మీరు కూడా వాక్యం చెప్తున్నారు కదా, దాన్ని ఏమంటారు? అది సేవ కాదా? అది కూడా సేవ. అంటే సహోదరులారా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అందరికీ చెప్తున్న మాట ఇది. సంఘంలో సహోదరులే కాదు, సహోదరులేమనే ఉంటారు. నా ప్రజలారా అంటే అర్థం ఏంటో చెప్పండి. అంతే కదా. నా జనులారా, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త పురుషులారా అని ఈయన చెప్పింటే యేసు ప్రభు ఆ మాట చెప్పాడు కదండి అనొచ్చు. ఆయన ఏమన్నాడంటే సమస్త జనులారా. ఏమన్నాడు? నా జనులారా నా యొద్దకు రండి. అంటే అర్థం ఏంటి? మీరందరూ రండి అని అర్థం. ఇప్పుడు అందరినీ రమ్మన్న ఆయన అందరినీ సేవ చేయమని చెప్పడా? ఒకసారి ఆలోచన చేయండి, కామన్గా ఆలోచన చేయండి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. చెప్తే ఏం చెప్పాలి? డివైడ్ చేయాలి. మీరు వెళ్ళి పురుషులను శిష్యులుగా చేయండి అని చెప్పాలి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆ రోజు ఆ సాంప్రదాయంలో మీరు ఒకటి చెప్తాను వినండి. ఆ రోజు యూదా సాంప్రదాయంలో సర్వసాధారణంగా స్త్రీలను లెక్కించరు. మీరు బైబిల్లో చూడండి. ఒక సమయం వస్తే ఖచ్చితంగా ఎవరినో ఒకరినిద్దరు మెన్షన్ చేస్తారే తప్ప అందరినీ లెక్కించరు. మీరు ఇశ్రాయేలీల జనాంగంలో చూసిన పురుషుల సంఖ్య అని చెప్తారు. మరి స్త్రీలు లేరా? ఉన్నారు. స్త్రీలు లేకుండా పురుషులు ఎక్కడి నుంచి వచ్చారు? కనుక కొన్ని విషయాల్లో మనం కొంచెము జ్ఞానయుక్తంగా ఆలోచన చేస్తే, సహోదరులారా, బోధకులమైన మనము అందరము బోధ చేయాలి అనేది దేవుని యొక్క కోరిక. అందరూ దేవుని మాటలు ప్రకటించాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు కొందరు కొన్ని కట్టుబాట్లు చేసేసి దాన్ని ఏం చేసేసారా అంటే, మన మైండ్లోకి సేవ చేస్తే పురుషుడే చేయాలి, స్త్రీలు పరిచారకులుగా ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళని అలానే ఉంచితే దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడదు. అందరూ చేయాలి, అందరూ శిష్యులు కావాలి, అందరూ దేవుని యొక్క రాజ్యము కొరకు పనివారు కావాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దానికి కొందరు అడ్డం చేసేసారు, ఆటంకాలు పెట్టేశారు. కొన్ని కట్టడలను కట్టేసి వారిని కట్టిపడేశారు. స్త్రీలు చేస్తే స్త్రీలకే చేయాలి, స్త్రీలు స్త్రీలకే చెప్పాలి, అది వాస్తవమే. మరి వాళ్ళని చెప్పేటట్లుగా తయారు చేయాలి కదా, వాళ్ళైనా చెప్పాలి కదా. వాళ్ళు అప్పుడు వాళ్ళు చెప్పుకున్నప్పుడు వాళ్ళు కూడా దేవుని పని చేసేవారుగా ఉండాలి కదా. ఉండాలి అంటే ఇక్కడ ఏం చెప్పినో వాళ్ళు అదే చెప్పాలి. వాళ్ళు మరొకటి చెప్పకూడదు. ఇక్కడ ఏమైతే చెప్పబడిందో, ఇక్కడ ఏమైతే చెప్పబడిందో అదే చెప్పాలి తప్ప మరొకటి చెప్పడానికి వీలేదు. కనుక ఆయన అంటున్నాడు, అయ్యా మనమందరము అనేక విషయాల్లో తప్పిపోయాం. ఏ విషయాలు తప్పిపోయాం చెప్పండి, నేను ముగిస్తాను. పిలిచే విషయంలో తప్పిపోయాం, అవునా కాదా? పిలిపించుకునే విషయాల్లో కూడా తప్పిపోయాం. పిలిచే విషయం అంటే సేవకులుగా, దేవుని పిల్లలుగా పిలిచే విషయము, పిలిపించుకునే విషయం, పలకరించుకునే విషయాలు తప్పిపోయాం. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పలకరించుకుంటున్నారు. మరి బైబిల్ ఏదన్నా చెప్పిందా అంటే ఈ బైబిల్ని మనం ఆలోచన చేయం, దాన్ని పక్కన పెట్టేస్తాం. అంత మాత్రమే కాదు, కొన్ని క్రమాలను కూడా మనం ఏమైపోయామంటే తప్పిపోయాం. దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని పక్కన పెట్టేసి మనం ఒక క్రమాన్ని నిర్ణయించుకొని ఆ క్రమంలో నడుస్తున్నాం. మీరు చూడండి, భూమి మీద అందరూ అందరికీ దేవుడు ఒక్కడే అంటారు. కొందరు ఆదివారం ఆరాధిస్తారు, కొందరు శుక్రవారం ఆరాధిస్తారు, కొందరు శనివారం ఆరాధిస్తారు, కొందరు మరొక రోజు ఆరాధిస్తారు. అంటే మనం ఏమైపోయాము? మనము అందరము అన్నాడు ఆయన. మనమందరం ఏమైపోయాము? అనేక విషయాల్లో తప్పిపోయాము. అయితే దేవుని పిల్లలు తప్పును సరిచేసుకొని క్రమపరుచుకునే స్థితిలోకి రావాలి. కనుక ఆ క్రమపరిచేది ఏంటంటే
బోధ అనేది చాలా ఏమి బోధ చేస్తామో అదే మనము చేయడానికి ప్రయత్నం చేస్తాం. కనుక యేసు ప్రభు ఏం చెప్పాడో దాన్ని మనం చేద్దాము, దాని ప్రకారం నడుద్దాం. ఆ ప్రకారంగా మనం గిన ఉంటే మన కుటుంబాలు ఏమవుతాయి చెప్పండి? ఆశీర్వదించబడతాయి. దేవుడు కుటుంబము ఆశీర్వదించబడాలని కోరుకున్నాడు. కానీ ఈరోజు సేవకులు కుటుంబాలని పాడు చేస్తున్నారని బైబిల్ చెప్తుంది. నేను చెప్పటం కాదు, బైబిల్ చెప్తుంది. మనం అలాంటి ఒకవేళ ఆ భ్రమలో ఉంటే దాంట్లో నుంచి బయటికి వచ్చి మన కుటుంబాన్ని ఎవరు కట్టుకుందాము? మనమే కట్టుకుందాం. మన ఆత్మీయతను మనమే బిల్డ్ చేసుకుందాం. మన ఆత్మీయతను మనమే పెంపొందించుకొని ముందుకు నడుద్దాం. అట్టి స్థితి దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. శ్రద్ధగా విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలుసుకుందాం.